రుద్ర చండేరి పురాణం నుండి మిస్ అయిన కాగితాలను విక్కీ వద్దకు తెస్తాడు. దీని ప్రకారం ఆ రాక్షసుడు తిరిగి వచ్చాడు అని చెప్తాడు. కానీ విక్కీ రుద్ర మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తరువాత విక్కీ తన ఫ్రెండ్ అయిన బిట్టుని కలుస్తాడు. అయితే బిట్టు తన లవర్ చిట్టి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి చిట్టి వీళ్ళ దగ్గరికి వస్తుంది. అలాగే బిట్టుని నైట్ తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి చీకటి పడగానే బిట్టు విక్కీ చిట్టి ఇంటికి వెళతారు. అయితే విక్కీ ఇంటి బయటనే వెయిట్ చేస్తూ ఉంటాడు. బిట్టు చిట్టి దగ్గరకు వెళ్లి జోలపాడి పడుకోబెడతాడు. బిట్టు జోలపాట అంటే చిట్టికి ఇష్టం. అందుకని ఇతడు వారానికి ఒకసారి చిట్టి దగ్గరకు వెళ్లి జోలపాట పాడతాడు. చిట్టి పడుకున్నాక బిట్టు బయటికి వస్తాడు. అప్పుడు వీరిద్దరూ ఇక్కడ నుండి ఇంటికి వెళ్లాలనుకుంటారు. అయితే వీళ్ళని దూరం నుండి ఒక రాక్షసుడు గమనిస్తూ ఉంటాడు. ఈ రాక్షసుడు మెల్లగా చిట్టి గది దగ్గరికి వెళతాడు. చప్పుడు రావడంతో చిట్టికి మెలుగు వచ్చి చూస్తుంది. అయితే ఈమెకు ఎవరూ కనపడరు. ఇంతలో ఒక గుండ్రని ఆకారం దొర్లుకుంటూ వచ్చి ఈమె మంచం కిందకు దూరుతుంది. ఈమె అదేంటో చూద్దామని మొబైల్ లైట్ తో మంచం కింద చూస్తుంది. కానీ ఈమెకు ఏమీ కనపడదు. ఆ తరువాత ఈమె పడుకుంటుంది. అయితే పక్కకు తిరిగి చూసేసరికి రాక్షసుడి తల ఈమె పక్కన ఉంటుంది. ఈ భయంకరమైన తల ఈమెను వెంటాడుతుంది. ఈమె గట్టిగా అరుస్తూ బాత్రూంలోకి వెళ్లి దాక్కుంటుంది. అప్పుడు ఆ రాక్షసుడి తల ఈమె దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దీంతో చిట్టి పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. ఈమె కేకలు విని విక్కీ మరియు ఫ్యామిలీ మెంబర్స్ పైకి వెళ్లి చిట్టికి ఏమైందో చూద్దామనుకుంటారు. అయితే వీళ్ళు వెళ్లేలోపే ఆ మాన్స్టర్ చిట్టిని తీసుకుని గోడ పగలగొట్టుకుని బయటకు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.